హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అదేంటంటే మీరు స్క్రీన్లో ఈ పక్కన చూసినటువంటి టేబుల్కు సంబంధించినటువంటి ఒక కథ. ఇది విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక కథ, ఒక అంశం. అదేంటంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన తర్వాత ఆ రోజుల్లో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాస్ ఫస్ట్ వచ్చానని మా నాన్నగారు నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చారు. ఒక 2000 రూపీస్ ఇచ్చారు. ఒక రింగ్ చేయించుకోమని చెప్పి ఇచ్చారు. అయితే నేనేం చేస్తానంటే నాకు ఉపయోగపడేటువంటి వస్తువు కొనుక్కోవాలని చెప్పని ఆలోచనతోటి ఈ స్క్రీన్ పైన పక్కన చూసినటువంటి టేబుల్ని కొనుక్కున్నాను. ఎందుకోసం అంటే ఆ పుస్తకాలు పెట్టుకోవడం కోసం, నేను చదువుకోవడానికి, అలాగే నాకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటిలో భద్రపరచుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ టేబుల్ని కొనుక్కున్నాను. సరే, అలాగే మీరు పక్కన స్క్రీన్ పక్కన చూస్తుంది మా నాన్నగారు. ఆయన ఆర్టీసీ కండక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సరే, ఈ విషయాలు పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విద్యార్థులు చక్కగా చదువుకోవాలి. పక్కన పెడితే తల్లిదండ్రులు విద్యార్థులు అంటే మీ పిల్లలు చిన్న చిన్న విజయాలు సాధించినప్పుడు చిన్న చిన్న కానుకలు ఇచ్చి వారిని ప్రోత్సహించండి. తద్వారా వారు చదువులో కానీ వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో కానీ మంచి స్థానంలో ఉండడానికి ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సందర్భంగా మీకు మరికొన్ని విషయాలను తల్లిదండ్రులకి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సూచనలు అవేంటంటే మీ పిల్లల్ని చిన్న చిన్న విజయాలకు సైతం ప్రోత్సహించండి. అదే సమయంలో మరొక చిన్న విన్నపం ఏంటంటే ఇతరులతో పోల్చకండి. డోంట్ కంపేర్ విత్ అదర్ చిల్డ్రన్. అలా పోల్చినట్లయితే వాళ్ళ మనస్సు గాయపడుతుంది. అలాగే ఎంతసేపు మీ పిల్లల్ని చదువు 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 అని చెప్పని వారిపై ఒత్తిడిని పెంచవద్దు. వారికి ఇష్టమైన రంగంలో రాణించడానికి ప్రోత్సహించండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రంగం అనేది, ఒక ఫీల్డ్ అనేది ఇష్టం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టమైన రంగంలో మనం ప్రోత్సహిస్తామో వాళ్ళు చాలా సులభంగా వారి యొక్క లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అంతేకాని మీ యొక్క అభిప్రాయాలని, మీరు ఏదైతే కావాలనుకున్నారో అది మీరు కాలే కనుక మీ పిల్లలు కావాలని కలలకని వారిపై మీ యొక్క అభిప్రాయాలని రుద్దేటువంటి ప్రయత్నం చేయవద్దు. అలాగే ఎప్పుడైనా వాళ్ళు అపజయం, విజయానికి కొంచెం దూరంలో ఉండటం లేదా ఫెయిల్ అవ్వటం జరిగినట్లయితే వారిని ఫెయిల్ అయ్యారని చెప్పి నిందించకండి. మరో అవకాశం ఇవ్వండి, మరింత ప్రోత్సహించండి. వాస్తవంగా మీ పిల్లలకి మీ యొక్క ప్రోత్సాహం కావాల్సింది విజయం సాధించినప్పుడు కాదు, వాళ్ళు అపజయం పొందినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులకి ఈ మధ్యకాలంలో పిల్లలతో మాట్లాడేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో. అందుకని మీ యొక్క పిల్లలతోటి ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ మాట్లాడే సందర్భంలో కొన్ని విషయగాథలు వినిపించే ప్రయత్నం చేయండి. మీకు తెలిసినవి చెప్పండి. ఎందుకంటే ఈ విషయంలో నేను పండిత్ జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి విషయాన్ని ఒకటి చెప్తాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారికి తన యొక్క ఆలోచనలను, నాలెడ్జ్ని అంతా కూడా జైల్లో ఉండి సైతం కూడా ఇందిరాగాంధీకి ఉత్తరాలు రాసి పంపించేవారు. ఆ విధంగా తండ్రి రాసినటువంటి ఉత్తరాలు చదివినటువంటి ఇందిరాగాంధీ తర్వాత కాలంలో చాలా జ్ఞానాన్ని సంపాదించి భారతదేశ తొలి మహిళా ప్రధాని సైతం అయ్యారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈ టేబుల్కి సంబంధించి ఉన్నటువంటి కథ. అలాగే తల్లిదండ్రులకి కొన్ని సూచనలు ఈ వీడియో ద్వారా చేయాలనుకున్నాను, చేశాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ ప్రసాద్ బాబు.